పెళ్ళిళ్ళ సీజన్ ఎక్కువైపోయింది కాబట్టి ప్రీ వెడ్డింగ్ షూట్ సీజన్స్ కూడా ఎక్కువైపోయినాయి. ఎంత ఎక్కువైపోయినాయి అంటే ఉన్నోడు చేసుకున్నాడే, లేనోడు చేసుకున్నాడే, లేచిపోయినోడు చేసుకున్నాడే, లాస్ట్కి అగోరు గాడు కూడా చేసుకుంటాడు. నీకు ఏమంటే ఇష్టం? బాదం పాలంటే ఇష్టం. ఇంకో ఎడ్డది ఉంటుంది. అది ఎట్లా అంటే 10 రూపాయల మాల్ కొంటే మొత్తం బస్సు అందరికి చూపించేసాలి ఆ మాల్. సపోజ్ ఎట్లా అంటే ఆ ఎడ్డిది గుడ్లు కొన్నికి దుకాణం అయింది, గుడ్లు కొన్నది, ఇంటికి వాళ్ళ చక్కగా గుడ్లు వేసుకొని అరే బాబు మా ఇంట్లో ఎలా గుడ్ల కూర, ఒరే మా ఇంట్లో గుడ్ల కూర, అరే మా ఇంట్లో గుడ్ల కూర రాకరా మాకే సరిపోదు, ఇట్లా అందరికి చెప్పుకుంటూ పోతుంది. అది అట్లాంటిది ఏం చేసింది, గాజులు కొన్నది, 2 డజన్ల గాజులు కొన్నది, నిండా వేసుకుంది, చేతికి 2 నిండా వేసుకుంది. ఎవ్వరికి ఇంటలే చూడాలి, రోడ్డు మీద పోయి ఫ్యాషన్ షో చేస్తుంది సీదా. ఏ బాబు బాబు బాగున్నావా, నమస్తే నమస్తే ఎత్తి అంటుంది, ఎవ్వరు తేకరు అని. దాని గాజులు ఎవరు వస్తలేడు. అదేం చేస్తుంది, ఇట్లనే పోతుంది. ఒక పొరుడు ఒకడు ఉంటాడు, ఓ బాగున్నావా అని, నీ మొగుడు ఎట్లుండు, నీ మొగుడు మంచిగా ఉండా, ఎట్లున్నావే ఇట్టిట అంటది. అది నా మొగుడు వరిసి నీకెందుకు, నువ్వు పోయిడికని ఫస్ట్ అంటాడు. కానీ దాని గాజులు అయితే ఎవరు చూడడు. అదేం చేసింది, దానికి పిచ్చి లేచి ఇంటికి పోతుంది. నా గాజులు ఎవరు చూడడు, ఇప్పుడు ఇట్లా చూపించాలి, నా గాజులు అందరికి చూపించాలని చెప్పి ఇంట్లో నా టీవీ తీసుకుంటుంది. టీవీ తీసుకుపోయి బయట వాళ్ళ కొట్టిస్తుంది. టీవీ వలిగిపోయింది అంటది. అయినా దాని గాజులు ఎవ్వరు చూడరు. ఎట్లా రాబోయి నా గాజులు ఎవ్వరు చూస్తలేడు, ఏం చేయాలని అర్థం చేసి అదేం చేస్తుంది, సీదా పోతుంది, ఇంట్లో పోతుంది, గ్యాస్ ఉన్న వీకేస్తుంది, సిలిండర్ వీకేస్తుంది, నిప్పు గిప్పు పెట్టేస్తే ఇల్లు మొత్తం తలగా పెట్టేస్తుంది. ఏడికాడికి తలగా పెట్టేసి ఇల్లు కాలిపోయింది అంటారు. అందరు వచ్చి చూస్తూ ఉంటారు. మధ్యలో ఒక చిన్న ఆంటీ పోతుంది, ఇల్లు పక్కన పెట్టి కానీ నీ గాజులు బాగున్నాయి అంటది. గుంజి కొట్టి నీ అమ్మ 2 నిమిషాలు ముందే చెప్తే నా ఇల్లు ఉంటేనే కానీ ఇస్తుంది.